ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పాదం బటన్ వేలి గోరు లోపలికి పెరగటం, ఇన్గ్రోన్ టోనెయిల్. కొంతమందికి పాదం బటన్ వేలి గోరు తిన్నగా పెరిగే బదులుగా లోపల వైపుకి పెరుగుతుంది. వేలు అంచులో పెరిగేటటువంటి గోటి చివర్లు ఇరుపక్కల వాడిగా తయారై బటన్ వేలు చర్మాన్ని తొలుచుకొని పెరగటంతో ఈ సమస్య అనేది వస్తుంది. ఈ ఇన్గ్రోన్ టోనెయిల్లో కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. వేలికి ఒక పక్క కానీ రెండు పక్కల కానీ ఈ లక్షణాలు కనిపిస్తాయి. మీరు గోరుని గమనించారనుకోండి, మెలికలు తిరిగి కనిపిస్తుంది. ముందు వాపు, నొప్పి, ఎరుపుదనం ఇలాంటివి కనిపిస్తాయి. అయితే చీము కానీ స్రావాలు కానీ ఉండవు. కాకపోతే సమస్య ఏర్పడిన చోట, అంటే ఈ ఇన్గ్రోన్ టోనెయిల్ అనేది ఎక్కడైతే ఏర్పడిందో అక్కడ మీరు ముట్టుకొని చూశారనుకోండి, కొద్దిగా వేడిగా ఉంటుంది. జ్వరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది మైనర్ ఇన్ఫెక్షనే. అయితే దీనికి, అంటే ఈ ఇన్గ్రోన్ టోనెయిల్కి సరైన సమయంలో సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు అక్కడ గడ్డగా తయారవుతుంది, చీమగడ్డ లాంటివి తయారవచ్చు. అప్పుడు ఒకవేళ గడ్డ తయారైతే మాత్రం జ్వరం కూడా కనిపిస్తుంది. ఈ సమస్య పెద్దవాళ్ళలో మాత్రమే కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో, పసిపిల్లల్లో ఇది కనిపించడం అరుదు. పాదంలో ఏ వేలు గోరైనా సరే లోపలికి పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే బటన్ వేల్లో మాత్రమే ఈ లక్షణం ఎక్కువగా అనిపిస్తుంది, ఎందుకంటే అది విశాలంగా ఉంటుంది కాబట్టి. ఇక ఈ సందర్భంగా అశ్రద్ధ చేయకుండా సందర్భాలు ఏమిటి, వైద్య సలహా ఎప్పుడు తీసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి. నిజానికి ఇన్గ్రోన్ టోనెయిల్ అనేది కంగారు పడాల్సిన సమస్య కాదు. అయితే చాలా రోజులుగా ఈ సమస్య కొనసాగుతూ ఉందనుకోండి, అప్పుడు దీన్ని ఈజీగా తీసుకోకూడదు. లేకపోతే 3 రోజులకి మించి ఈ గృహ చికిత్స మీరు తీసుకున్నప్పటికీ ఫలితం లేదనుకోండి, అంటే 3 రోజుల తర్వాత కూడా, గృహ చికిత్సల తర్వాత కూడా ఇది తగ్గుముఖం పట్టకపోతే అప్పుడు హెచ్చరిక చేయకూడదు. ఒకవేళ మీకు డయాబెటీస్, అంటే మధుమేహం, లేదా ఏదన్నా ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే, లేదా మీరు ఏమన్నా క్యాన్సర్కి కీమోథెరపీ తీసుకుంటూ ఉంటే అప్పుడు దీన్ని అశ్రద్ధ చేయకూడదు, వైద్య సహాయం పొందాలి. సరే, మరి ఇన్గ్రోన్ టోనెయిల్ అంటున్నాం కదా, ఎందుకు వస్తుంది ఈ సమస్య, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. కారణాలు తెలుసుకున్నారనుకోండి, నివారించుకోవటం సులభం అవుతుంది. అంటే చికిత్స కంటే నివారణ అనేది ఎన్నో రెట్లు తేలికైంది. ఇదే విషయాన్ని ఆయుర్వేదం సంక్షేప్త క్రియాయుగో నిదానస్య చ వర్జనం అంటుంది. నిదానం అంటే ఏమిటంటే కారణం ఏమిటి అంటే బాగా బిగుతుగా టైట్గా ఉండేటటువంటి చెప్పులు ధరించడం, పాదరక్షలు వేసుకోవటం, అలాగే ఎత్తుమడవలు ఉండేటటువంటి పాదరక్షల్ని వేసుకోవటం. ఈ ఎత్తుమడవల పాదరక్షలు ఏం చేస్తాయి, పాదం వేళ్ళను ఒత్తుకుపోయేలా చేస్తాయి. దీంతో ఒత్తిడి పడుతుంది కాబట్టి గోరు మీద ఈ ఒత్తిడి రిఫ్లెక్ట్ అవుతుంది. దీంతో గోరు అసాధారణ రీతిలో పెరిగి మరి ఇక వంకర తిరుగుతుంది. గోడని సరైనటువంటి రీతిలో కత్తిరించుకోకపోవటంతో కూడా ఈ సమస్య అనేది వస్తుంది. మామూలుగా గోరుని సరళ రేఖలో కత్తిరించాలి నిజానికి. అలా కాదు, మనం అలవాటుగా ఏం చేస్తాం, నెయిల్ కట్టర్ చూడండి రౌండ్గా ఉంటుంది, అంటే అర్ధచంద్రాకారంలో. ఇలాగ అలవాటుగా అర్ధచంద్రాకారంలో కత్తిరించారనుకోండి, గోటి చివర్లు లోపలికి పెరుగుతాయి, చర్మం అలా పెరిగి చర్మం లోపలికి చొచ్చుకు వెళ్తాయి. అర్ధచంద్రాకారంలో గోడను కత్తిరించినప్పుడు ఏం జరుగుతుందంటే మధ్యలో పెరిగినటువంటి వేగంతో చివర్లు కూడా పెరుగుతాయి. అయితే మధ్య భాగం ముందుకు పెరగడానికి స్థలం ఉంటుంది, కానీ చివర్లు పెరగడానికి స్థలం ఉండదు కదా. కాబట్టి ఈ లోపలికి చర్మాన్ని తొలుచుకొని లోపలికి పెరుగుతాయి. అంటే చివరి భాగంలో గోరు పెరగడానికి జాగా ఉండదు కాబట్టి చర్మం లోపలికి తొలుచుకుంటూ ఈ గోరు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఫంగస్ ఇలాంటి సమస్యలతో కూడా గోరు మందంగా తయారవుతుంది, వెడల్పుగా తయారవుతుంది. తయారవటం వల్ల లోపలికి పెరుగుతుంది. అంటే ఫంగస్ కూడా ఒక కారణం ఇన్గ్రోన్ టోనెయిల్కి.
అలాగే వేలికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, లేదా వేలు బాగా పోయిందనుకోండి, ఇలా ఒరుసుకుపోయినా దెబ్బ తగిలినా అప్పుడు గోరు ఓవర్గా ప్రతిస్పందిస్తుంది, ఓవర్ రెస్పాండ్ అవుతుంది, అప్పుడు కూడా ఎక్కువ పెరుగుతుంది. అంటే ఇలాగా దెబ్బ తగిలినప్పుడు కానీ లేదా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ ఓవర్గా పెరిగి ఇన్గ్రోన్ టోనెయిల్ కింద అవుతుంది. ఇక కుటుంబ లక్షణంగా కూడా ఈ సమస్య రావచ్చు. అంటే మీ రక్త సంబంధికుల్లో ఎవరికైనా సరే ఈ ఇన్గ్రోన్ టోనెయిల్ సమస్య ఉంటే మీకు కూడా కనిపించే వీలుంటుంది. సరే, మరి ఈ సమస్యని ఎలా గుర్తించాలి, దీనికి సంబంధించిన పరీక్షలు ఏమిటి, నిర్ధారణ పద్ధతులు ఏమిటి, వీటి తెలుసుకుందాం. మెడికల్ ఎగ్జామినేషన్లో భాగంగా ఈ సమస్య మీకు ఎంతకాలం నుంచి ఉందో చెప్పాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ దెబ్బలాంటివి తగిలిన తర్వాత ఈ సమస్య మొదలైందనుకోండి, అది కూడా చెప్పాలి. అలాగే ఒకవేళ ఈ మధ్యకాలంలో టిటానస్ తీసుకున్నారనుకోండి, దాని గురించి చెప్పాలి. ప్రస్తుతం మీరు వేరే సమస్యలకు వాడుతున్న మందుల గురించి కూడా చెప్పాలి. అలాగే మీకున్న ఎలర్జీల గురించి కూడా చెప్పాలి. అవసరాన్ని బట్టి జ్వరం, నాడి, రక్తపోటు, గజ్జల్లో గడ్డలు తయారవటం ఇలాంటివి ఉన్నాయో లేదో ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. ఇక అన్నిటికీ మించి డయాబెటీస్ ఇది ఉందో లేదో రక్త పరీక్షల ద్వారా తేల్చాల్సి ఉంటుంది. సరే, మరి ఈ సమస్య మీకుంది అంటే మీ గోరు చివర్లు ఇలాగ పెరిగి చర్మం లోపలికి తొలుచుకు వెళ్తూ ఉంటాయి. ఏం చేయాలి? దీనికి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. వేడి నీళ్ళల్లో మీ పాదాన్ని రోజుకి 4 సార్లు జాగ్రత్తగా వినాలి. ప్రతిసారి 20 నిమిషాల చొప్పున నానబెడుతూ ఉండండి. అంటే రోజుకి 4 టైమ్స్ ఇలా చేయాలి, 4 సార్లు. ప్రతిసారి కూడా 20 మినిట్స్ చొప్పున ఈ పాదాన్ని నానబెడుతూ ఉండాలి. వేడి నీళ్ళకి త్రిఫలా చూర్ణం చేర్చారనుకోండి, ఇంకా మంచిది. ఇక సబ్బు నీళ్లు ఈ రెంటితో పాదాన్ని రోజుకి 2 సార్లు బాగా కడగండి. మిగతా సమయాలలో పాదాన్ని పొడిగా శుభ్రంగా ఉంచుకోండి. టైట్గా ఉండేటువంటి పాదరక్షణ ఎప్పుడు కూడా ధరించకండి. అలాగే ఎత్తుమడమల బూట్లు లేదా చెప్పులు వీటిని కూడా వాడకండి. పాదాలకి గాలి బాగా ఆడేలాగా శాండిల్స్ మీరు వేసుకోవచ్చు కావాలనుకుంటే. చర్మాన్ని తొలుచుకుంటూ పెరిగే ఈ గోరు కొనని కొద్దిగా పైకెత్తి చిన్న దూది ఉండని గోరు లోపలికి జొనపండి. అంటే గోరు కిందకి జొనపాలి. ఇలా చేస్తే గోరుకి చర్మానికి మధ్య స్పేస్ అంటే జాగా అనేది ఏర్పడుతుంది. అంటే గోరు అప్పుడు లోపలికి పెరగకుండా ఉంటుంది. ఇది కొంచెం నొప్పిగా ఉంటుంది, అయినప్పటికీ మంచి రిలీఫ్ని ఇస్తుంది. పాదాన్ని నీళ్ళలో నానబెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రతిసారి దీన్ని చేయాలి. ప్రతిసారి దూది ఉండని కొద్దిగా ఇంకా లోపలికి నెడుతూ ఉండాలి. ఒకవేళ నొప్పిగా అనిపిస్తే అప్పుడు ఈ స్వదహార ఔషధాలు ఉంటాయి, కాంచనాల గుగ్గులు ఇలాంటివి, వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఎరుపుదనం, వాపు ఇలాంటివి తగ్గాలి. దీనికోసం జాత్యాధికృతం ఇలాంటి మందుల్ని పూతగా వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ మంచి గృహ చికిత్సలు. అయితే ఒక్కోసారి సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆయుర్వేద ఔషధాలను వాడాల్సి ఉంటుంది. ఈ గోరు లోపలికి పెరగటం అనే సమస్యకి మంచి శక్తివంతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు చాలా ఉన్నాయి. కాంచనాల గుగ్గులు, వాత విధ్వంసన రసం, సమీర పన్నగ రస్సు ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఔషధాలు. అయితే ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మన అందరం ఒకే రకంగా ఉండం. అంతెందుకు కుటుంబంలో కూడా అందరూ ఒకే మాదిరిగా ఉండరు, జన్యుపరమైనటువంటి తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాల్సి ఉంటుంది, మీ తత్వాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది, అలాగే మీ ప్రకృతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ గోరు లోపలికి పెరగటం అనే సమస్య ఏ స్థాయిలో ఉందో చూడాలి, అలాగే మీ శక్తి అంతా అనేది కూడా చూడాలి. ఇక వేరే వ్యాధుల ప్రభావం అనుకున్నామే, షుగర్ ఇలాంటివి, వీటి ప్రభావం ఏ మేరకు ఉందో చూడాలి. తర్వాత ఇప్పుడు చెప్పుకునే ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాన్ని మళ్ళీ తగిన పశ్చాపత్యాలతో సూచించాల్సి ఉంటుంది. అలాగే సరైన అనుపాన సాపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మించి మీ వయసుకి తగ్గట్టుగా ఈ మోతాదుని అలాగే నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. ఇలాగా ఈ గోరు లోపలికి పెరగటం అనే సమస్యని, దానివల్ల వచ్చేటటువంటి ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూసారా,
ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు సమగ్రంగా, సవివరంగా, సహేతుకంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.